హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ఒక డిఫరెంట్ స్నాక్ తీసుకొచ్చేసాను. డిఫరెంట్ స్నాక్ అంటే ఏంటి అంటే, మనం మ్యాగీ చేసుకుంటాం. పిల్లల కోసం మ్యాగీ చేసి పెడతాం, లేదా టాప్ రెమెన్స్ ఏదైనా పర్వాలేదు. మ్యాగీ ఉండాలని రూల్ లేదు. మనం అలాంటి న్యూడిల్స్ చేసి పెడతాం కదా, ఆ న్యూడిల్స్ మిగిలిపోతాయి. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తింటారు, అప్పుడప్పుడు కొంచెం తక్కువ తింటారు. పిల్లలు అన్నాక కొంచెం డిఫరెంట్గా తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కువ తింటారు, ఒక్కొక్కసారి తక్కువ తింటారు. కాబట్టి మిగిలినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచేసుకోండి. అంటే రాత్రి మిగిలితే మాత్రం ఇంకా మళ్ళీ మళ్ళీ తినరు, కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచేసుకోండి. ఒకవేళ పొద్దున చేసినప్పుడు మిగిలితే మాత్రం ఈవినింగ్ స్నాక్గా మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో మ్యాగీ వేసుకోండి. మ్యాగీ న్యూడిల్స్ పైన కొంచెం మ్యాగీ న్యూడిల్స్లో కొంచెం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేయండి. అలాగే కొంచెం మైదా వేయండి, ఒక 3 స్పూన్స్ మైదా, అలాగే 4 స్పూన్స్ శనగపిండి. సో 2, 3, 4 ఇలా వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే నువ్వులు, అలాగే పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇవి గ్రైండ్ చేసిన నువ్వులు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలతో గ్రైండ్ చేసిన పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఇవేనండి. ఇంక ఎలాంటివి వేయకదా, కొంచెం గరం మసాలా వేయండి, అంటే టచ్ కోసం గరం మసాలా వేసుకోవాలి. అంతేనండి. ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకుని ఇప్పుడు మనం పకోడీలా వేసేసుకుందాం. పకోడీలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో మీకు ఒకసారి ఇలా అడుగున మ్యాగీ ఉంది, అది చూపిస్తున్నాను. మ్యాగీతో ఈజీగా చేసేసుకోవచ్చు. అడుగునంతా మ్యాగీ అనమాట. ఈ మ్యాగీతో మనం ఇలాగా చేసేసుకోవచ్చు. కనిపిస్తున్నాయి కదా, ఇదంతా మనం ఈ బ్యాటర్లో కలిసిపోయిందనమాట. సో వీటిల్ని ఇంకా మనం చూసుకుని నీళ్లు పోసుకుని చేసుకోవాలి. యాక్చువల్లీ అక్కర్లేదు, నేను 2 చేతులతో కలిపేస్తే మాత్రం ఈ కన్సిస్టెన్సీ దీంతోనే తడి వచ్చేస్తుంది. వాటిల్ని బాల్స్లా చేసేసుకుని వేసేసుకోవడమే. సో మీకు మళ్ళీ చూపిస్తాను, మొత్తం అంతా వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో నేను వేసినవన్నీ మీకు గుర్తున్నాయి కదా, అన్నీ వేసేసుకోండి. నేను చెప్పినట్టు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా వేశాను నేను. పుదీనా, జీలకర్ర, అలాగే పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసిన పౌడర్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే కొంచెం మైదా, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, ఇవన్నీ వేసేసి కలిపేసుకుని ఇలా చేసేసుకోవాలి. కరివేపాకు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కొత్తిమీర కావాలి అనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీకు కావాల్సింటే ఏవైనా ఎడిషన్స్ మీరు వేసుకోవచ్చు. ఓకేనండి. మిగతాది నేను మళ్ళీ చూపిస్తాను. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. చక్కగా ప్యాన్ పెట్టేసుకుని నేను ఇలా ఒక్కొక్కటి వేసేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయండి. దీని నుంచి మనం మంచూరియా అని కూడా అనొచ్చు, డ్రై మంచూరియా అనొచ్చు. మనం రెస్టారెంట్స్కి వెళ్తే, హోటల్స్కి వెళ్తే వెట్ మంచూరియా తింటాం. ఇలా చేసుకుంటే డ్రై మంచూరియా అనమాట. సో డ్రై మంచూరియా అయితే చాలా ఇష్టపడతారు కదా. మ్యాగీతో చేసిన డ్రై మంచూరియా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం మర్చాను, కొన్ని ధనియాలు కూడా వేశాను, ధనియాలు, జీలకర్ర కూడా వేశాను. సో ఇలా మనం పుదీనా వేసేసాం కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి మనం ఇలా వేసేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసాం కాబట్టి, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ వేసేసాం కాబట్టి చాలా చాలా బాగుంటాయండి. ఇలా డ్రై మంచూరియాస్ ఎన్ని కావాలంటే అన్ని మనం నూనెలో బాల్స్ కింద చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. చూసారా, మనం చేసుకోవడానికి కూడా నేను కష్టపడట్లేదు. నేను ఒక్క నీరు చుక్క కూడా వేయలేదు. నీరు చుక్క వేయకుండానే ఆ మ్యాగీకున్న తేమ, ఆ ఉల్లిపాయలకున్న తేమతోనే ఇంత బాగా వచ్చేసినాయి. ఒక్క చుక్క కూడా కలపలేదండి, నిజం చెప్తున్నాను. నేను ఒక చేత్తో తీస్తున్నాను కాబట్టి నేను మీకు చూపించలేదు, కానీ నిజం చెప్తున్నాను, అసలు ఒక్క చుక్క కూడా వేయకుండా నేను ఇలా బాల్స్ వేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని టమాటో సాస్లో నంచుకుంటే మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి కదా, ఆ సాసెస్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసేసుకుని ఎన్ని కావాలంటే అన్ని మనం చేసేసుకుని పెట్టేసుకోవచ్చండి. సో దట్ కొంచెం క్రిస్పీగా అయితే అవే వచ్చేస్తాయి అనమాట. నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను. నేను ఇప్పుడు చూసారు కదా, బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టేసుకోవచ్చు. ఇది డ్రై మంచూరియా. పైనుంచి కొత్తిమీర జల్లుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా హ్యాపీగా మీరు సాస్లో నంచుకొని తినేయచ్చు అనమాట. సో ఫ్లేవర్స్ అన్నీ అందులోనే ఉంటాయి. వేసుకోవాలంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. మ్యాగీ మసాలా వేయకుండా నేను గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే చాట్ మసాలా ఇవన్నీ వేసేసాను అనమాట. సో దట్ కొంచెం ఆ టేస్ట్ వస్తుంది కదా, పాష్ టేస్ట్, మన చాట్ బండార్ టేస్ట్ రావాలి అంటే కొంచెం ఇలాంటివన్నీ వేయాలన్నమాట. సో చాలా చాలా బాగుంటుందండి. బాగా వేగిపోయాక అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఈ బాల్స్గా పిల్లలు తినేస్తారు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మనం ఎలాగో మ్యాగీ చేస్తాం. మ్యాగీ చేసినప్పుడు కొంచెం కాకపోతే కొంచెమైనా మిగులుతుంది. లేదా అప్పుడప్పుడు ఒకళ్ళు ఎవరైనా తినకపోతే వాళ్ళది కూడా మిగులుతుంది. లేదు మేము మ్యాగీ కాకుండా ఇలాగే డైరెక్ట్గా చేసుకుంటామంటే మ్యాగీ చేసేసుకుని మీరు ఇలాగా చేసేసుకోవచ్చు అనమాట. బాల్స్ చూడండి, అసలు ఇంత కూడా బ్రేక్ అవ్వట్లేదు. అంటే మనం కలుపుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్ ఉందన్నమాట. ఆ ఉల్లిపాయలు, ఆ పచ్చిమిరపకాయలు మన నోట్లో వస్తుంటే అదిరిపోతుంది. సో నేను అందుకే ధనియాలు కూడా వేశాను. సో దట్ ఒక్కొక్క బైట్లో మనకి
ధనియాలు వస్తూ ఉంటే బాగుంటుంది, పుదీనా వస్తే బాగుంటుంది. సో తగినంత ఉప్పు కారం వేసేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు ఆ ఫ్లేవర్ లేకపోతే బాగోవు ఇలాంటి వాటికి. సో అవన్నీ వేసేసుకుని నేను చేసేసుకున్నాను. ఈ బాల్స్ ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసేసి టమాటో సాస్ చేసేసి పిల్లలకి పెట్టేయండి. హ్యాపీగా పిల్లలు టీవీ చూస్తూ తినేస్తారు, ఇంకా మారం చేయరు. ఎందుకంటే బయటికి వెళ్ళి మనం పానీపూరీలు అవి తినిపించే బదులు మనం ఇలా చేసేసామంటే హెల్దీకి హెల్దీ. ఎందుకంటే వాడు ఏ నూనె వాడుతున్నాడో, అంటే మిర్చి బజ్జీలు తిన్నా, వేరే ఏవైనా తిన్నా, ఏ వాటర్ వాడుతున్నాడో మనకి సంకోచం ఉంటుంది. అలాంటి సంకోచం లేకుండా, అలాంటి హెసిటేషన్ లేకుండా మన ఇంట్లో చేసామనుకోండి హెల్దీగా ఉంటుంది, పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. అప్పుడప్పుడే తింటాం, రోజు మనం ఎలాగో తినం ఇలాంటివి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన మ్యాగీతో చేసిన డ్రై మంచూరియా లేదా పకోడీ, మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, బట్ ఇట్ ఈస్ ఏ ఈవినింగ్ స్నాక్ అండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అయిపోయండి, ఇంకా దీన్ని ఎక్కువసేపు ఉంచకూడదు. చాలా ఎంత బాగా పొంగే చూసారా, నేను ఇంత సోడా కూడా వేయలేదు, సోడా వేయకుండానే అవే పొంగిపోయాయి అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.